మియాపూర్ భూ కుంభకోణం కేసు తుది దశకు చేరింది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్న సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రినిటీ డైరెక్టర్ పార్థసారథి, సువిశాల్ డైరెక్టర్ శర్మలకు పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. 3 రోజుల పాటు విచారించేందుకు అనుమతి మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు. విచారణ పూర్తయ్యాక 10వ తేదీ ఉదయం 10:30 గంటలకు జైల్లో హాజరుపరచాలని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో నిందితులను ప్రశ్నించాలని, నిందితులు కోరితే వైద్య సాయం అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ శర్మ అందిస్తారు. శర్మ, ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఈ ముగ్గురిని వారం రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కానీ వీళ్ళ నుంచి భారీ స్థాయిలో సమాచారం సేకరించాలి, కేసు ముందుకు వెళ్లాలంటే ఈ ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో 2 తరపు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం 3 రోజుల పాటు వీళ్ళ ముగ్గురిని కూడా కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది. మరి ఇవాళ ఉదయం 10:30 గంటలకి ముగ్గురిని కూడా పోలీసులు వాళ్ళు అదుపులోకి తీసుకుంటారు. కస్టడీకి తీసుకున్న తర్వాత 3 రోజుల పాటు విచారణ జరుపుతారు. దీని వెనక ప్రధానమైనటువంటి సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆదేశాల మేరకే ఈ ముగ్గురు కూడా ఈ మియాపూర్ కు సంబంధించినటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడం, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం, దాని ద్వారా ఈ బదలాయింపు జరగడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు సంబంధించినటువంటి ఆధారాలు అయితే సేకరించారు. కానీ దానికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు కలిగి ఉండాలి. అలాగే ఆయనే సూత్రధారి అని నిర్ధారించాలంటే ఈ ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఈ ముగ్గురిని కూడా పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి 3 రోజుల విచారణలో ఏ అంశాలు వెలుగు చూస్తాయన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు, అలాగే ట్రినిటీ డైరెక్టర్ పార్థసారథి, సువిశాల్ సంస్థ డైరెక్టర్ శర్మ, ఈ ముగ్గురు కూడా 693 ఎకరాలకు సంబంధించినటువంటి 4 డాక్యుమెంట్లు, మరొక 200 ఎకరాలకు సంబంధించినటువంటి మరో 2 డాక్యుమెంట్లకు సంబంధించిన ప్రభుత్వ భూములను బదలాయించడం అన్నది చాలా సంచలనాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు చెప్పేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థాంక్యూ.